వైకాపా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ గత వైకాపా నేతలు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వారి పాలిట అవి శాపాలుగా మారుతూ ఉన్నాయి. క్వాడ్జి అక్రమ తవ్వకాల కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు వరుస అరెస్టులతో వైసీపీ నేతలు బంబేలెత్తుతున్నటువంటి నేపథ్యంలో కాకాని అరెస్ట్ మీద ఈరోజు మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. వరుస అరెస్టులతో వైకాపా నేతలు అయితే బంబేలెత్తిపోతూ ఉన్నారు. ఆ రోజు వైకాపా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే పాపాలు చేశారో ఇప్పుడు ఆ పాపాలు వారి పాలిట శాపాలుగా మారుతున్నాయి. అందులో భాగంగానే ఒక్కొక్క కేసులో ఒక్కొక్కరు జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి క్వాడ్జ్ అక్రమ తవ్వకాల కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. ఏంటి సార్ అసలు ఆ అంశంలో ఏం జరగబోతుంది? అంటే మీకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పెద్ద ముతర కేసు. వైకాపా అధికారంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఆయన అంతకుముందు కూడా సరే ఆయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఎలిగేషన్స్ మాత్రమే కాకుండా కేసులు కూడా ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి క్వాడ్జ్ కేసులో అరెస్ట్ అయిన ఇతను క్వాడ్జ్ కేసులో అరెస్ట్ అయ్యాడంటే ఇప్పుడు అదొక వెరైటీగా ఉందండి వ్యవహారం. సార్ ఎలాగంటే సాధారణంగా ఎవరన్నా రాజకీయ నాయకులు అవినీతి చేస్తే సార్ కమిషన్లు కక్కుర్తి పడ్డాడను చిన్న చిన్న స్కాములు చేసేవారు. సార్ అది అప్పుడు నథింగ్ అనమాట. ఇప్పుడు తలుచుకుంటే అది పెద్ద విషయమే కాదనిపిస్తుంది. అలాంటిది అతను క్వాడ్జ్ అక్రమ తవ్వకాలంటే మనకి లెక్క వచ్చింది ఏంటంటే 100 కోట్లలో లెక్క చూపిస్తున్నారు. 300 కోట్లు, 250 కోట్లు, 400 కోట్లు. అది మ్యాక్సిమం 1000 కోట్లలో ఉంటుందండి. అది అసలు వాల్యూమ్. అయితే రికార్డుకి దొరికింది అంతవరకు ఉంటుంది. దాన్ని ఇంకా తవ్వుకునే కొద్దీ అక్రమాలు బయటపడుతూ ఉంటాయి. వాళ్ళు తవ్వుకునే కొద్దీ సంపద పుట్టింది. మనం ఇదివరకు పచ్చ నోట్లు, రూపాయలు, కరెన్సీ మీద సంపద అంటే కరెన్సీ అనుకునేవాళ్ళం, లేదా భూమి ఉంటే సంపద అనుకునేవాళ్ళం, బంగారం. ఇవాళ అదేం కాదు. సంపదకి ఏది అనర్హం కాదండి. అన్నీ ఇసుక, మట్టి, మశానం, కొండలు, గుట్టలు, చెక్కలు అన్నీ ఎక్కడ వీలుంటే ప్రతిదీ కూడా ఆఖరికి ఆకుపసరు కూడా. ఆ మధ్య చూడండి ఆయుర్వేద వైద్యం బస్వయ్య కదా, ఆనందయ్య, దాన్ని కూడా వీళ్ళు కరోనా టైంలో దాన్ని కూడా సంపద కింద మార్చుకోవడానికి ప్రయత్నం చేశారు. కరోనా వచ్చినప్పుడు ఆకుపసరు ఇచ్చాడు ఆనందయ్య అని నెల్లూరులో. వీళ్ళందరూ కబ్జా చేసేటప్పుడు ఎవరికి అందరూ ఇవ్వకుండా పాపం లైన్లు జనాలు అందరూ క్యూలో ఉండి తీసుకునేవారు. అదే భయం కదా, ప్రాణ భయం కదా. ఆ టైంలో దాన్ని కూడా కబ్జా చేసేసారు వీళ్ళు. అలాగా కాకాని గోవర్ధన్ రెడ్డి పెట్ట కొంచెం కోత ఘనం అన్నట్టుగా మనిషిలా ఇంతే అంతటి, కానీ చాలా గట్టిగా దోపిడీలోను, దుర్మార్గంలోను, దౌర్జన్యంలోను, అరాచకంలోను అతనే సాటి. ఆయన మీద ఆయన అదృష్టం ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యర్థి ఆ సర్వేపల్లి ఆ నియోజకవర్గంలో ఆయన ప్రత్యర్థి ఎవరంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. చాలా సౌమ్యుడైన కొంచెం పెద్ద మనిషి ఆయన. అంటే వాళ్ళలాగా అడ్డగోలుగా వ్యవహారం చేసి రెడ్డి గారు కాదు ఆయన. చాలా పెద్ద మనిషి, సీనియర్ నాయకుడు, టీడీపీలో మంత్రిగా చేశారు. కొంత పార్టీ పట్ల విధేయత ఉన్నాడు, విశ్వసనీయత ఉన్న మనిషి. అంటే రాజకీయంలో గెలుపోవటంలో అనేటువంటి పక్కన పెడితే వ్యక్తిగా రాజకీయ నాయకుడిగా ఆయనకు కొంత క్రెడిబిలిటీ ఉంది. కాబట్టి ఆ పార్టీ కూడా ఆయన్ని అలాగే గౌరవించింది, గుర్తించింది. దానికి అవకాశం వచ్చినప్పుడల్లా ఆయనకు మంచి స్థానం కల్పిస్తూ వచ్చింది. ఈ గోవర్ధన్ రెడ్డి ఆయన మీద కేసు నమోదైందనగానే చాలా ప్రగల్భాలు పలికాడు. ఆయన కోసం వెతుకుతున్నారు పోలీసులు. అంటే పరారీలో ఉండి కూడా నేను పరారీలో లేను, ఏముంది మా హైదరాబాద్లో మా ఇంట్లో కూర్చున్నాను, మీరు రమ్మన్నా వస్తాను, మీరు వచ్చినా పర్వాలేదు, ఈ టైప్ మాట్లాడాడు. అప్పుడు కూడా ఏం చేశాడు, తను ఒక చోట మనసు ఒక చోట అన్నట్టుగా, ఫోన్ ఒక చోట ఈయన ఒక చోట. మీ సెల్ ఫోన్ ఎక్కడ ఉంటుంది,
మా దగ్గర ఉంటే మీ జేబులో ఉంటుంది. మీ ఇంటికి వెళ్తే మీ మంచం మీద పడుకుని పక్కన పెట్టుకుంటారు, లేదా ఛార్జింగ్ మీ పక్కన తలకాడ అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటారు. సరే, ఒక బాత్రూంలో తప్ప అన్ని చోట్లకి మీ ఫోన్ తీసుకెళ్తారు. కొంతమంది బాత్రూంలో కూడా తీసుకెళ్తారు. ఏముంది, ఎమర్జెన్సీ ఫోన్ వస్తుంది అనుకున్నప్పుడు పట్టుకెళ్ళచ్చు. సరే, మరి ఈయన ఫోన్ ఒక చోట పెట్టి ఇంకో చోట తిరగటం, ఏంటి పోలీసులను తప్పుదారి పట్టించడం అనమాట. అంటే ఈ మధ్యన ఫోన్ ట్రాకింగ్ చేస్తున్నారు కదా, అదలాగా. చివరికి ఇక ఆయన మీద సీరియస్గా అరెస్ట్కి బయలుదేరుతున్నారు. ఇప్పుడు పోలీస్ యంత్రాంగంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రేమికులు ఉన్నారు. బాగా చిన్న స్థాయి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు వాళ్ళ మనుషులు ఉన్నారు, ఇంకా అలాగే పనిచేస్తున్నారు. సరే, ఎప్పటికప్పుడు వాళ్ళకి సమాచారం ఇచ్చేవాళ్ళు ఉంటారు. అది ఎవడ అవాయిడ్ చేయలేడు, ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళకి ఉంటారు, వాళ్ళకి పని చేస్తారు. మనం తప్పు పట్టలేం. ఆయా పార్టీ మీద అభిమానం కానీ, లేకపోతే వాళ్ళ దగ్గరికి పొందిన లబ్ధి వల్ల కానీ, లేదా అతని మీద ఉన్న ప్రేమ వల్ల కానీ, కులమో మతమో ఏదో ఒక అంశ ఆధారంగా ఆ అభిమానాలు చూపిస్తారు. కాబట్టి వీళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు పిన్నెల రామకృష్ణారెడ్డి బ్రదర్కి అలాగే చేశారు. ఆ మధ్యన చూడండి, ఎలక్షన్ అయిన వెంటనే, రిజల్ట్స్ వచ్చిన వెంటనే కూడా ఎంత డ్రామా ఆడారో. వాళ్ళకి దొరకలేదు అతను. ఇప్పుడు అక్కడ మాచర్లో మర్డర్లు జరిగినాయి. అక్కడ ఆ పోలీసు అధికారుల మీద, పోలీసు ఉన్నతాధికారి మీద ఆరోపణలు వస్తున్నాయి, సరిగ్గా లేడు అని చెప్పేసి. ఇలాగా అతను కొంత వెసులుబాటు దొరికింది ఏంటి దాక్కోవడం కదని. ఇక రాను రాను మ్యాటర్ సీరియస్ అయ్యేటప్పటికి అందరూ ఒకలాగా ఉంటారు కదా పోలీసుల్లో. వాళ్ళు విద్యుత్ ధర్మాన్ని, వాళ్ళకి అప్పచెప్పిన కేసుని వాళ్ళు ఉన్నతాధికారులు ఏమైంది, దీని మీద ప్రోగ్రెస్ ఏంటి అని ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి ఉంటుంది, వాళ్ళుగా కూడా ఆ కేసును సాల్వ్ చేయాలనుకుంటారు. ఆ క్రమంలో అతన్ని పెట్టారు. అంటే రకరకాల కేరళలో ప్రకృతి వైద్యం చేయించుకుంటున్నాడు అన్నారు, బెంగళూరు శివార్లలో ఎక్కడో స్పాలో దొరికాడు అన్నారు. అంటే ఈ ముఠా అంతా కూడా ఆ కోరమంగళ ఆడవాళ్ళలో పట్టేశారు అనుకుంటున్నాను నేను. ఆ బాలాజీ గోవింద కూడా అక్కడ దొరికాడు స్పాలో. వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా వెళ్ళిపోయి మసాజ్లు అవి చేయించుకుంటా రిలాక్స్ అవుతున్నట్టున్నారు. మరి ఆయన కూడా అక్కడ స్పాలో అక్కడ దొరికాడు అన్నారు. ఈయన కూడా ఒక స్పాలో ఎక్కడ మసాజ్ చేయించుకుంటున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్నాయి. అది అంతవరకు మీడియాలో కూడా ఒక స్పా దగ్గర దొరికాడు ఈయన అంటున్నారు. మరీ దారుణం ఒక వెబ్సైట్ ఏం అయిందంటే, ఇతను దేవతా వస్త్రాలు ధరించి ఉండగా పట్టుకున్నారు పోలీసులు అంటున్నారు. అంటే మనం అది నిజం అవుతుందో మనం కామెంట్ చేయకూడదు అనుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఆయన. ఎన్నాళ్ళు తప్పించుకుంటాడు అవడమే. ఒక రకంగా చెప్పాలంటే, నీ మీద పోలీస్ కేసు నమోదైందంటే మీకోసం పోలీసులు వెతుకుతున్నారన్నప్పుడు నువ్వు వాళ్ళ నుంచి తప్పించుకు తిరుగుతున్నావంటే నీకు అది నిత్య నరకం. అది వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటి, నీ స్వేచ్ఛ అప్పుడే కోల్పోవడం మొదలెట్టేసినట్టే. అవును, సరిగా తిండి సాధారణంగా ఇప్పుడు రిమాండ్ వేసి జైల్లోకి వెళ్ళాల్సి వస్తే మన స్వేచ్ఛ పోద్దేమో, మనం ఎలా ఉండాలి ఏంటి అని అనుకుంటామేమో. కానీ ఇక్కడ నువ్వు హాయిగా ఏసీలో పడుకుని ఉండొచ్చు, నీకు కావాల్సిన ఫుడ్ తింటా ఉండొచ్చు, కానీ నీ మనసు మాత్రం ఖైదీలోకి వెళ్ళిపోయినట్టే. వాళ్ళు ఎప్పుడు వస్తారో పైగా పక్కన ఉన్న వాళ్ళు నమ్మే పరిస్థితి ఉండదు. నీ పక్కన వాళ్ళు ఫోన్ కూడా ట్రేస్ చేస్తారు, నీ ఫోన్ ట్రేస్ చేస్తారు. నువ్వు ఎవరితో మాట్లాడినా ఏం చేసినా, నువ్వు ఎవరితో ఫోన్ చేసుకుని మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా పట్టుకుంటారు. సరే, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఇక అతను అరెస్ట్ అవ్వడం అతనికే మంచిది. నెల 2 నెలలు 3 నెలలు పోతే ఏదో ఒక బెయిల్ దొరుకుతుంది. ఆ బెయిల్ దొరికి మార్గాలు బోళన ఉన్నాయి. మీకు బోళంత మంది వచ్చేసి బోళంత మంది సహకారం చేస్తున్నారు. మీకు డెఫినెట్గా బెయిల్ దొరకవచ్చు 2 నెలలు 3 నెలలకు. కానీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల భయం ఏంటంటే, వల్లభనేని వంశీని చూస్తున్నప్పుడు వల్లభనేని వంశం శాంపిల్గా చూపిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియలో వీళ్ళకి ఇంకా బెయిల్ అంత ఈజీగా దొరికి కార్యక్రమం కనబడతలా. అంటే కేసు మీద కేసు మరి ఇతని మీద చాలా ఉన్నాయి. ఇతని మీద ఇప్పుడు మీకు క్వాడ్జీ అక్రమ తవ్వకాల్లో అరెస్ట్ అయ్యాడు. దాని మీద ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయిందని చెప్తాడు. సరే అని చెప్పి కోర్టులో ఈయన కేసు విషయాల్లోనే దొంగతనం జరిగింది, అది మొత్తం బయటకు వస్తుంది. అంతకుముందు అంటే 2014 ఎలక్షన్ అప్పుడు మీకు జరిగిన ఈ కల్తీ మద్యం కేసు ఒకటి ఉంది, వాళ్ళు వదిలేశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం అదే చిన్న పొరపాటు, చిన్న పామే కాదని వదిలేయకూడదు. అందుకనే చెప్తాం అలాంటి వాళ్ళు, వాడు చిన్న పామైనా కానీ మీరు వదిలేస్తే
తర్వాత అది తలకు చుట్టుకుంటుందని, కాలుకు చుట్టుకుని కరుస్తుంది గ్యారంటీగానే. అప్పుడు వదిలేశారు, ప్రూవ్ అయిపోయిన తర్వాత కూడా. అంతేకాకుండా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు, భూ కబ్జా ఆరోపణలు చేసి ఫోర్జరీ సంతకాలు పెట్టిన కేసు ఒకటి ఉంది. ఇంకా ఇలాగ అనేక, అవి కాకుండా దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు ఇవన్నీ అదనం. ఓకే. అంటే ఇప్పుడు కూడా ఈయన కూడా పీటీ వారెంట్ల మీద రాష్ట్ర పర్యటన చేయాల్సిందే. ఓకే. ఇప్పుడప్పుడే కాకాని గోవర్ధన్ రెడ్డి బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఇక జైల్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు గార్నియర్ తలరంగు బ్రష్, చిన్న చెప్ప ఇలా కలుపుకోవడానికి అవి కూడా పట్టుకెళ్ళాలి. ఎందుకంటే రూపురేఖ లావణ్యాలు మారిపోతూ ఉన్నాయి వీళ్ళకి. లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉంటున్నారు, వచ్చి బయటకు వెళ్ళి కోర్టులకి మళ్ళీ జైలుకి తిరిగి అప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు ఒకలాగా ఉంటున్నారు. కాబట్టి అతను మరీ జనాల్లో ట్రోల్ అవ్వకుండా ఉండాలంటే సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ చేస్తారు, ఊరుకుంటారేంటి. పైగా ఇతను ఇంకో పాపం కూడా చేసాడు ఇతను. రైతులు, అమరావతి రైతులు పాదయాత్రగా వెళ్తున్నప్పుడు నెల్లూరు జిల్లాలో ఇతను కనీసం వాళ్ళకి షెల్టర్ ఇవ్వడానికి వీలు లేకుండా కూడా అప్పుడు ఆయన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన మాత్రం పాదయాత్ర వచ్చిన రైతులకు వచ్చి మీకేమైనా అసౌకర్యం కలిగితే చెప్పండి అని. అప్పటికి ఇంకా ఆయన వైసీపీలో ఉన్నా సరే, అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నా సరే, అమరావతి రైతులకి సహకారం చేస్తాను, మీకు ఏం కావాలో చెప్పండి అని అడిగాడు అతను. ఇతను మాత్రం వాళ్ళకి కనీసం నీడ దొరకకుండా ప్రయత్నం చేశాడు. వాళ్ళు వేధించాడు, పోలీసులను పెట్టి నానా ఇబ్బందులు పెట్టాడు. రోడ్డు మీద తిన్నారు అన్నం, తెలుసు మీకు. వాళ్ళు నడి రోడ్డు మీద కూర్చుని భోజనం చేశారు రైతులు. ఇలాంటి పాపాలు మిమ్మల్ని వదలవు. నువ్వు అధికారం ఉంది కదా, ఒళ్ళు పొగరెక్కి, కొవ్వెక్కి, కళ్ళు ఎత్తిమీకెక్కి, నీ ఇష్టమైన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి నోరు ఉంది కదా అని చేస్తే ఇప్పుడు అన్నీ పడాలి. ఎవరి కోసం పడతావు? ఓకే. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు జరిగిన అరెస్టులు కానీ ఇలాంటి విషయాల్లో రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ వికెట్టే పెద్ద వికెట్. ఓకే. మొదటి వికెట్ ఇప్పుడు సంవత్సరానికి పడింది. ప్రభుత్వం ఇంచుమించు సంవత్సరం అయిపోతుంది కదా, రేపు జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసి ఇంకొక నెల, అవును, 1 నెల 20 రోజుల్లో సంవత్సరం అవుద్ది. ఇన్నాళ్ళకి ఒక పెద్ద వికెట్, ఇప్పుడు ఫస్ట్ వికెట్ ఇప్పుడు తీశారు పొలిటికల్గా. ఓకే. ఏమంటే ఇప్పుడు నందిగం సురేష్ ఇవన్నీ చేసినా పెద్ద వికెట్లు కదా, చిన్న వికెట్లే. అసలు మా ట్రైల్ అది అంతా ప్రాక్టీస్ మ్యాచ్ అది. ఓకే. అధికారుల్లో పెద్ద వికెట్ సీతారామాంజనేయులు. బాగుంది ప్రారంభం. మొదటి సంవత్సరం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా, పరిపాలన మీద దృష్టి పెట్టి, రాష్ట్రాన్ని చక్కబెట్టి, ఆర్థిక పరిస్థితులన్నీ సరి చేసుకుంటా, చక్కబెట్టుకుంటా ఇప్పుడు మొదలెట్టారు అనుకుంటున్నాను నేను. ఈ సంవత్సరం ఆగలేకపోయాం మనం. గట్టిగా అడిగాం, మేము అడిగాం, టీడీపీ కేడర్ అంతా అసంతృప్తితో ఇలాగా ఈ టెంపో సడలిపోకుండా ఇతని వెంటనే ఇంకొక స్కీముల పేరుతో స్కామ్ చేసినోడిని, అరాచకం, ఇప్పుడు ఒకటి ఏం చేయాలంటే ఒక అవినీతి చేసి స్కామ్ చేసినోడిని, ఒక అరాచకం చేసినోడిని, ఒక అవినీతి అక్రమాలు చేసినోడిని, ఇంకొక దుర్మార్గం చేసినోడిని, అలా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్తే వీళ్ళతో పాటు వీళ్ళ బూట్లు లేకిన అధికారులని అలాగా ప్యారలల్గా తీసుకెళ్తుంటే మంచి రంజుగా ఉంటుంది రాజకీయం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.